ఫోటో పెడతాము, అందులో ఏ ఇబ్బంది లేదు. ఆఫ్టర్ ఆల్ దేశం కేంద్ర రాష్ట్రాల సమాహారం ఇది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు కడుతున్నటువంటి పన్నులే ఓదేర చేరి ఆ పన్నుల్ని డెవల్యూషన్ ద్వారా అందరూ పంచుతారు. అంటే ఏ రాష్ట్రం కట్టినటువంటి పన్నులు ప్రతి రాష్ట్రం యొక్క పన్నులు ఉంటాయి. ఒక్క నిమిషం, ప్రత్యేకంగా కేంద్రం అంటూ కొత్తగా రెవెన్యూ డిసైడ్ చేసి ఇచ్చేది ఏం లేదు, రాష్ట్రాల నుంచి వచ్చేది. డెఫినెట్గా మేము ఏ రకంగా అయితే అక్కడ నుంచి స్కీమ్స్ వచ్చిన తర్వాత వారి ఫోటోలు పెడతామో, ఆ కేంద్రం నుంచి కూడా పెట్టేటువంటి స్కీమ్స్ ఏదైనా ఉంటే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు, ప్రభుత్వాల ఫోటోలు కూడా పెడితే ఆ ఫెడరల్ స్పిరిట్ కంటిన్యూ అవుతుందని అన్నాను. దీంట్లో వ్యంగ్యమే ఉంది. దేశం బాగుండాలా, ఫెడరల్ స్పిరిట్ ఉండాలా, డెమోక్రసీ బాగుండాలా, కాన్స్టిట్యూషన్ ప్రకారం పోవాలనే ఉద్దేశం ఏం లేదు సార్. తప్పనిసరిగా అట్లాగే డెవల్యూషన్ కూడా బాగా పన్నులు కట్టేటువంటి రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా రూపాయి పోగేసి వ్యాపారం చేసి, లేకపోతే కష్టపడి ఎన్ఆర్ఈఎస్ ద్వారా కూడా పోగేసిన డబ్బులతో కట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా ఇవన్నీ కట్టి ఎక్కువ రాష్ట్రాలు కడుతున్నాయి. దానికి అనుగుణంగా ఆ నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి చాలా రాష్ట్రాలు ఇవాళ కేంద్రం దగ్గర పోయి అడుగుతా ఉంది. సో నేను మీ ద్వారా ఏం కోరుతా ఉన్నానంటే, మీరు కూడా అన్నారు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొని రావాలి. ఎస్, మేము కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రావాలని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని లేఖలు వారికి రాసాం, మళ్ళీ రాస్తాం, మళ్ళీ వారి అపాయింట్మెంట్ కూడా అడుగుతాం, అందరిని కలుస్తాం, మీ సహాయాన్ని కూడా తీసుకుంటాం. వీలైతే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం, అపాయింట్మెంట్స్ పెట్టించి ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. సాధ్యమైనంత వరకు వాటన్నిటిని పరిగణలో తీసుకొని చేద్దామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మీరు ఇంకా ఉన్న సూచనలు ఉంటే కూడా వాటిని తీసుకొని స్వాగతిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు కూడా చెప్పే రాష్ట్ర ప్రయోజనాల గురించి చెప్తా ఉన్నారు కాబట్టి వాటన్నిటిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక మా మిత్రులు కోనేని సాంబశివరావు గారు, నిజమే వారు నిన్ను చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను నిన్న ఉండకపోవటం వల్ల కొంత మిస్ అయ్యాను. హైదరాబాద్ నగరంలో భూ కబ్జాలు, భూదాన్, దేవాదాయ భూములు, వక్ఫ్ సంబంధించినటువంటి ల్యాండ్ సింగ్కి సంబంధించిన యథేచ్ఛంగా ఉల్లంఘిస్తున్నారు. వీటిపై చర్య తీసుకొని ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలి, వనరులు పెంచుకోవాలనేది ప్రధానంగా వారు చెప్పారు. ఎందుకంటే అనౌన్స్ చేసిన 6 గ్యారంటీస్ కానీ లేకపోతే ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అత్యంత పేదవాడు, చిన్నవాడు, కడ స్థాయిలో ఉన్నటువంటి వాడికి కూడా ఈ బడ్జెట్ ద్వారా ఫలితాలు వాడికి అందాలని చెప్పారు. తప్పనిసరిగా స్వాగతిస్తూ ఉన్నాం. మీరు డెఫినెట్గా మీది ప్రోగ్రెసివ్ పార్టీ కాబట్టి ఆ ఎలిమెంట్తో ఆలోచన చేస్తూ ఉన్నాం. మీ ఆలోచనలన్నింటినీ పరిగణన తీసుకొని సాధ్యమైనంత వరకు పేదవాడికి సైతం అందటం కోసం ఉండటం కోసం మేము ఆ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వారి కొటేషన్ కానీ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొటేషన్ కానీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి కానీ ఇవన్నీ మెన్షన్ చేసింది. తప్పనిసరిగా సాంబశివరావు చెప్పినట్టుగా దాని పరిగణలో తీసుకుంటాం. అట్లాగే ఇంకా కొన్ని సూచనలు చేశారు. 1 సంవత్సర కాలం వదిలేయండి, వాళ్ళని పాలన అందించండి అని ప్రతిపక్షాలు కూడా మంచి సూచన చేశారు. మాకు కూడా దాన్ని ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ ఎట్లా పెంచుకోవటం కోసం అవకాశాలు ఉన్నాయి చూడమని చెప్పారు. ఈ రెండింటినీ పరిగణలో తీసుకొని మీరు కూడా ఎన్నికల సందర్భంగా మేము ఇచ్చిన గ్యారంటీల్ని మీరు కూడా ప్రచారం చేశారు కాబట్టి డెఫినెట్గా ప్రజలు మాతో పాటు మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. వాటిని సాధ్యమైనంత వరకు మనం అందరం కలిసి సమిష్టిగా అమలు చేయడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ ప్రధానమైనటువంటి అంశం నేను ఫైనల్గా కంక్లూడింగ్ రిమార్క్ ఏంటంటే, పేద వర్గాలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి 58 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత అసలు ఏమీ ఆదాయం ఉండదు. జనరల్గా మనం ఇచ్చేటువంటి పెన్షన్లు